అచ్యుతాపురం సెచ్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఓదార్చారు. ప్రమాద వివరాలను వారి నుంచి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని, మేమంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధితులకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఏం కాదు, అన్నీ బాగా అవుతాయి, నార్మల్గా ఉంటావు. నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను. అందరూ జాగ్రత్త చూసుకున్నారు, నిన్ను బాగానే చూసుకున్నారా? జరిగింది దురదృష్టంగా. ధైర్యంగా ఉంటుంది, ధైర్యం అవసరం. ఏం ప్రమాదం లేదు. చిన్న చిన్నవన్నీ ఇది చేయాలి, చేస్తారు. బాగోయే వరకు నేను సమీక్ష చేస్తాను. ఇవన్నీ అయినా ఇంటికి పంపిస్తాను. సరేనా? వెరీ గుడ్. ఎంత ఎట్టున్నావు? బాగుంది సార్. వేరుగా ఉండాలి, మీకు కావాల్సిందే. నేను చేపిస్తాను, ఎంతైనా ఖర్చు పెడతాను. నువ్వేం భయపడదు, ఏం కాదు. బాగున్నావు, ధైర్యం పెట్టుకో. నువ్వు ఒకేసారి ఆలోచించి నువ్వు రికవర్ అవుతున్నావు అంతే. రోజులు అంతే, మళ్ళీ మామూలుగా నువ్వు బయట తిరిగి మళ్ళీ నువ్వు పని చేసుకుంటావు. చెప్పి ధైర్యంగా ఉండవు. నీకు ఏం కావాలి అన్నీ చేస్తాం. చేసి మళ్ళీ ధైర్యంగా మేము అదే ఎంత ఖర్చు పెళ్ళి సెక్రటరీ క్లాస్ చదివాలని బిలీవ్ చేస్తాం. బట్ ఈ గ్రాఫిక్ డేస్ కంట్రాక్ట్ వచ్చే అవకాశం ఉందంటారు. ఫేషియల్ స్ట్రక్చర్ 3 మెంబర్స్ ఎక్కువ అయింది. 20% 17%, 50+, 57%. The only thing is patients. 1% high in the 100% clavicle fracture. ధైర్యంగా ఉండదు, అన్నీ తీసుకుంటాం. ధైర్యంగా ఉంటుంది, ఏం కాదు. నీకు కొన్ని ఇబ్బంది అన్నీ చేస్తారు. ధైర్యంగా అన్నీ చూసుకుంటా. నేను నేరుగా పర్యవేక్షిస్తాను, అన్నీ చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను, మీకు ధైర్యం చెప్పాను. అదే పడుతుంది చూసుకున్నాను. పిల్లలు ఏం చేస్తారు? 6th class 4th class. 6 ఏ ఊరు మమ్మీ? ధైర్యంగా ఉంటుంది, చూసుకుంటాను. దురదృష్టం జరిగింది, ధైర్యంగా ఉంటుంది. మీరు ఆత్మలో చూసుకుంటాను. అంతా బాగానే చూసుకున్నారు ఇక్కడ? బాగానే చూసుకున్నారు. ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా? ఎక్కడ జరిగిందని చెప్తాను. నువ్వేంగా పని చేస్తావు? ఏం చదువుకున్నావు? నీకైతే జ్ఞాపకాలు లేదు. వాళ్ళ హాస్పిటల్కి వచ్చే వరకు జ్ఞాపకం ఉన్నది కూడా లేదా? ఎట్లా ఫీల్ అవుతున్నా? వచ్చినప్పుడు షాక్ లో వస్తే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ సెంట్రల్ యూనివర్సిటీ ట్రీట్మెంట్. మెజారిటీ షాక్ షాక్ నో ఇంప్రూవ్ ఏం తెలియదే. తెలియదు, కొద్ది కొద్దిగా అక్కడ
పేరెంట్వా ఎంత ఫీల్ అవుతున్నావు? ధైర్యంగా ఉండి ఏం కాదు, తొందరగా ఇంటికి పోవచ్చు, ధైర్యంగా అన్ని చూసి పంపిస్తాం. అన్ని ముందు నువ్వు ధైర్యంగా ఉండు. ఇక్కడ అధైర్యపడకూడదు, జరిగింది కానీ బాధపడతాను. జరిగింది దురదృష్టం, కానీ మేము అందరం అంతగా ఉన్నాం. పేరెంట్వా ఎవరుమా పెళ్ళయిందా? ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ చేసి ఉద్యోగం చేస్తున్నావా? జ్ఞాపకం ఉందా నీకు ఇన్సిడెంట్? ఎంటర్ అవుతున్నా అంతే, అప్పుడు బ్లాస్ట్. చిన్న చిన్న ఉన్నాయమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉండు, ఇవన్నీ నార్మల్గా ఉంటుంది. చేస్తారమ్మా, బాగానే చూసుకున్నారా? ఏం కాదు, అన్ని రికవర్ అవుతుంది. ఏం చూడండి ఏం కాదు, ఏం భయపడదు, ధైర్యంగా సరేనా? డబ్బులు కూడా ఒక ఎంపీ చేసుకుంటే అప్పుడు దర్శనం ఇస్తారు, ధైర్యం. ఓకే ఫస్ట్ మాట్లాడాను. ఫస్ట్ మాట చక్కగా ఉంది, కానీ అధైర్యపడ్డాడు, బాగున్నాడు, అధైర్యపడితే బాగున్నాడు. చంద్రశేఖర్ సార్, ఎన్నో బెడ్? చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎస్కోట్ అతనా? బొబ్బిలి. బాగానే ఉన్నాడు, చూశాను నేను, ధైర్యంగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. రాంబాబు ఎక్కడ? ఫస్ట్ పేజ్ వాళ్ళు సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బర్న్ సార్, 24%. ఫస్ట్ బెడ్ కూడా ఫస్ట్ బెడ్. రెండో బెడ్ వచ్చి 50. చంద్రశేఖర్ గారు రెండో బెడ్. అదే చాలా వరకు ఇది ఉంది, మీ ఇది పర్లేదు, 24% దగ్గర ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతున్నారు. ఒక కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులవి వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇది అయినాయి, దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ సపోర్ట్ చేస్తారు. మీరమ్మా? జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోట్ అమ్మా. బాగానే ఉన్నాడమ్మా, 10% సార్, 10% బాగున్నాడు, చూసాను. 10% పై ఇంజరీ ఉంది మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా? ఎస్కోట నియోజకవర్గం మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు, రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు, ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా? నారాయణ ఇది 6th. మనం చూసిన ఏ పెట్టింది? నారాయణరావు 36 లాస్ట్ చూసారు.
చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ బోన్ ఫ్రాక్చర్. అతను ఎవరు? అతను బోన్ ఫ్రాక్చర్ ఏంటి? బోన్ ఫ్రాక్చర్ అయిన సత్య శివ రత్నం ఉన్నారు. ఎవరు బయటికి నారాయణ కూడా బాగానే ఉన్నాడు. మీరేం ఆధారపడక్కర్లేదు. దేవుడు 55% మనిషి ధైర్యంగా ఉన్నాడు. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కానీ ఏం కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న చేస్తారు. మీరేం ఆధారపడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఒకటే, మీరు అధైర్యపడి మీరు ఏడ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతినడు ఒక 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్నటి నేను మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతలో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదా ఆయన, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. మీరేం అదే అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీకు దగ్గర కూడా చంద్రశేఖర మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు, అప్సెట్ అయ్యాడు. నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉంది అన్న. లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతను షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగున్నాడు. చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. బెస్ట్ ట్రీట్మెంట్. మీరేం ఆధారపడతారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్నీ చేసి తిరిగి పంపిస్తున్నారు. గంట సార్ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి పేషెంట్స్ అని. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. విశాఖపట్నం అంటే అక్కడ తెలుసు కదా, ఉందా. దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా చేద్దాం. ధైర్యంగా ఉండండి అన్ని విధాలు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నేను అవన్నీ మీకు కూడా అరేంజ్ చేయమంటాను. మీరు వచ్చినప్పుడు చూడడానికి కానీ ఉండడానికి అవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం కాదు, నువ్వు వెళ్ళకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా? ఇది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా